9లో మా పెళ్లి జరిగింది. 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాము. ఎంఎన్ఎస్ కుటుంబంలో మా కుటుంబంగా కలిసిపోయి మీరు ఆదరాభిమానాలు చూపిస్తూనే వచ్చారు. దానికి మేమెప్పటికీ మీకు కృతజ్ఞతతో ఉంటాము. అంతేకాకుండా ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో చేరి సమాజంలో ఉన్న ఈ వివక్షతను, మూఢనమ్మకాలను దూరం చేయడానికి, అసమానతలను తొలగించడానికి ఎప్పటికప్పుడు మీ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. అలానే మనము ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాను. అంతే కాకుండా ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా, ఏ పిలుపునిచ్చినా మీరు ఆ మీటింగ్ ని సక్సెస్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మనం కలిసి నడుద్దాం. దానికి మీకు ఎప్పటికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆదర, అభిమానాలే మాలో స్ఫూర్తిని నింపి పని చేయడానికి దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో మరో వసంతం జంట ప్రయాణం పూర్తి చేసుకున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటికే చాలా మంది శుభాకాంక్షలు చెప్పారు. ఇంకా ఈ రోజంతా రేపు కూడా చాలా మంది చెప్తూనే ఉంటారు. ప్రతి సంవత్సరం మా పెళ్లి రోజుని మీ అన్ని శుభాకాంక్షలతో మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. పోయిన మ్యారేజ్ డేకి మాకిద్దరు మగపిల్లలు, మేమిద్దరం నలుగురం మా కుటుంబం. ఈ ఏడాది మధ్యలో మేము నక్షత్ర అనే ఒక కూతుర్ని దత్తత తీసుకున్నాము. అలాగే సిరివల్లి కూడా మా కుటుంబంలో ఒక భాగమైంది. ఈ పెళ్లి రోజు నుంచి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు మాకు. వీళ్ళే కాకుండా ఇంకా ఎంతో మంది ఆడపిల్లల్ని తల్లిదండ్రులుగా మారి వాళ్ళ పెళ్లిళ్ళు చేశాము. మమ్మల్ని అమ్మ నాన్న అనేవారు ఎంతో మంది అయ్యారు. చిన్నమ్మ, చిన్నన్న అనేవాళ్ళు అనేక మంది అయ్యారు. అన్న, వదిన అని పిలిచి ప్రేగు బంధం పెట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తోటి ఉద్యమకారులుగా గౌరవిస్తూ మమ్మల్ని ఆదరించే వాళ్ళు పెరిగిపోతున్నారు. అందరికీ మేము రుణపడి ఉంటాము. మా పట్ల మీకు గౌరవం, ప్రేమ పెరిగేలాగే జీవించడానికి ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మరి 2009 నుంచి ఒకరికొకరం మార్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. 2022 డిసెంబర్ అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ తో ఎన్నో కష్టాలు అనుభవించాం. 2023లో ఎన్నో అవమానాలను దిగమింగాం, దారులను, జౌలి జీవితాలను గడిపాము. ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అని 2 ఏళ్ల క్రితం పెట్టి ముందుకు సాగుతూ ఉన్నాం. ఇందులో పనిచేస్తున్న సభ్యులకి, నాయకులకి, మా బ్యానర్ ని ప్రజల్లోకి తీసుకుపోతున్న కార్యకర్తలకి కృతజ్ఞతలు.